డిసెంబర్ 1వ తారీఖు వాసినటువంటి పెన్షన్ని రేపు ఆదివారం రావడం వల్ల ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహకారంతో ఈరోజు రాష్ట్రంలో 30వ తారీఖు ఒకరోజు ముందే పెన్షన్లు ఇస్తున్నటువంటి ఘనత కూటమి ప్రభుత్వాన్ని. గతంలో మనం చూసుకున్నట్టయితే ఈ పెన్షన్ విధానానికి శ్రీకారం చుట్టింది నందమూరి తారక రామారావు గారు. 1983 వచ్చిన తర్వాత 70 రూపాయలతో స్టార్ట్ అయినటువంటి పెన్షన్స్ని మరి తర్వాత అనేక ప్రభుత్వాలు వచ్చినా కేవలం 200 రూపాయలు మాత్రమే చేశారు. తిరిగి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 2014-19లో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2000 రూపాయలు చేసింది. 200 పెన్షన్ని 2000 రూపాయలు చేశారు. ఇవాళ 2000 పెన్షన్ని ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు 3000 రూపాయలు చేస్తానని చెప్పి నమ్మించి ఓట్లు వేయించుకుని నేను దశల వారీగా చేస్తానన్నాను, 5 సంవత్సరాలు పెంచుతానని చెప్పి 5 సంవత్సరాల పాటు 200 వచ్చారు. కానీ కూటమి ప్రభుత్వం ప్రకటించిన విధంగా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏప్రిల్, మే, జూన్ కూడా కలిపి జూన్లో జూలై 1వ తారీఖున 7000 రూపాయలు పెన్షన్ పెన్షన్ కూడా కలిపి ఈ రకంగా పెన్షన్లు ఇచ్చేది బహుశా భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున 4000 రూపాయలు పెన్షన్ ఇచ్చే ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం. మిగతా రాష్ట్రాలన్నీ కూడా 100లోనే ఉన్నాయి. హర్యానాలో మాత్రం 2000 రూపాయలు ఇస్తున్నారు, కానీ అది కూడా తక్కువ నెంబర్కి ఇస్తున్నారు. ఇవాళ 65 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. 65 లక్షల మందికి 1వ తారీఖే పెన్షన్ తీసుకొచ్చారు. వికలాంగులు, వితంతువులకి, ఇవాళ వృద్ధులకి, వితంతువులకి 4000 రూపాయల పెన్షన్, వికలాంగులకి 6000 రూపాయల పెన్షన్, అలాగే వివిధ వ్యాధులతో ఇబ్బంది పడే వాళ్ళకు కూడా పెన్షన్ ఇస్తూ 10,000 రూపాయల వరకు. ఇవాళ 100% డిజేబుల్ ఉంటే వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం కూడా తెలుగుదేశం. ఇవాళ ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ క్రమం తప్పకుండా ఇవాళ అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ కూటమి ప్రభుత్వం. ప్రజలు కూడా సహకరించాలా, ఎందుకంటే ఈ పెంచిన పెన్షన్ దాదాపు 33,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు అవుతుంది. ఈ పెంచిన పెన్షన్ని ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా చేస్తున్నారు. అందరూ కూడా సహకరించి వాళ్ళ అన్ని విలువత్తమైన మార్పులు తీసుకొచ్చారు. ఇవాళ అన్నా క్యాంటీన్లు కానీ, పెన్షన్లు కానీ, ఈరోజు ఏదైతే ల్యాండ్ సీలింగ్ ఏదైతే యాక్ట్ ఉందో ఆ యాక్ట్ కూడా రద్దు చేశాం. ఇలాంటి అనేక విప్లవాత్మక కార్యక్రమాలు చేస్తున్న అందరూ కూడా సహకరించి సపోర్ట్ చేయాలని కోరుతున్నాను.